శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ త్రివిక్రమాయ నమః. 2024వ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్బారాయుడు షష్ఠి ఏ రోజున వచ్చింది? ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయటం వలన కలిగే ఫలితాలు ఏమిటి? పూజా సమయాలు ఇలా అన్నిటి గురించి తెలుసుకుందాం. శివుని కుమారుడైన కుమారస్వామియే సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖుడు, స్కందుడు, మురుగన్, కార్తికేయుడు అనే పేర్లతో పిలువబడతాడు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుస్తారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క వివాహాన్ని అత్యంత వైభవోపేతంగా జరిపించిన రోజే ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిగా వ్యవహరిస్తారు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణాన్ని చేయించిన లేదా కనులారా వీక్షించిన ఎవరికైతే కుజదోషాలు ఉన్నాయో, కాలసర్ప దోషాలు, వివాహంలో ఆలస్యం, వారందరికీ కూడా దోషాలు తొలగి వివాహ ప్రాప్తి కలుగుతుంది. అలానే ఈ రోజున కంటికి సంబంధించిన దోషాలు, చెవికి సంబంధించిన దోషాలు అన్నీ కూడా ఈ రోజున స్వామివారిని పూజించటం వల్ల తొలగిపోతాయని నమ్మకం. అంతేకాక ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, నాగప్రతిష్టలు చేయటం వలన సత్సంతాన భాగ్యం కలుగుతుంది. 2024వ సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్బారాయుడు షష్ఠి ఎప్పుడు వచ్చింది అంటే మార్గశిర సుబ్రహ్మణ్య షష్ఠి తిథి ప్రారంభం డిసెంబర్ 6, 2024 శుక్రవారం రోజున పగలు 10:50 నుండి ప్రారంభమై డిసెంబర్ 7 శనివారం రోజున ఉదయం 9:25 వరకు షష్ఠి తిథి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠిని జరుపుకోవలసిన తేదీ 2024 డిసెంబర్ 7వ తేదీ శనివారం రోజున. ఈ రోజున పూజను జరుపుకోవటానికి శుభ సమయం ఉదయం 6:18 లోపల. ఈ సమయానికి కుదరని వారు ఉదయం 7:50 నుండి ఉదయం 9 లోపు పూజను నిర్వహించుకోవాలి. ఓం శ్రీ త్రివిక్రమాయ నమః. వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.